వార్తల్లో నిజం కంటే ఆకర్షణకు సంచలనాత్మకతకు ప్రాధాన్యం పెరిగిపోతున్న ఈ రోజుల్లో కొన్ని మీడియా సంస్థల వ్యవహారశైలి తీవ్ర విమర్శలకు అపహాస్యానికి తావిస్తోంది. ముఖ్యంగా ఎల్లో మీడియాగా ముద్రపడిన కొన్ని ఛానళ్లు కేవలం అధిక వ్యూస్, టీఆర్పీల కోసం హద్దులు దాటుతున్నాయని, నైతిక విలువలను పాతరేస్తున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టీవీ5 వంటి ఛానళ్లపై వస్తున్న విమర్శలే ఇందుకు నిదర్శనం. సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తరువాత వార్తలను క్షణాల్లో ప్రజల్లోకి చేరవేయడం సులువైంది. అయితే ఈ వేగాన్ని, విస్తృతిని సద్వినియోగం చేసుకోవడం పక్కన పెట్టి కొందరు మీడియా ప్రతినిధులు, సంస్థలు కేవలం క్లిక్కులు, వ్యూస్ కోసం నీతిబాహ్యమైన పద్ధతులకు పాల్పడుతున్నారు. దీనికి తాజాగా మరియు దారుణమైన ఉదాహరణగా ఒక ప్రముఖ మహిళా ప్రజా ప్రతినిధికి సంబంధించిన వార్త శీర్షికను చూడవచ్చు. విడుదల రజనీ అరెస్ట్ అనే పెద్ద అక్షరాల అత్యంత ఆకర్షణీయమైన శీర్షిక చూసి సహజంగానే పాఠకులు, ప్రేక్షకులు కంగారు పడి నిజంగానే ఏదో జరిగిందని భావించి క్లిక్ చేస్తారు లేదా ఆ వార్తను చూస్తారు. తీరా చూస్తే అసలు వార్త విడుదల రజనీ మరిది అరెస్ట్ అని ఉంటుంది. ఇక్కడే అసలు మోసం దాగి ఉంది. ఆ మరిది అనే కీలక పదాన్ని ఎంత చిన్న అక్షరాలతో పెట్టారో గమనించాలి. భూతద్దం పెట్టి వెతికితే కానీ కనిపించదంటే అతిశయోక్తి కాదు. కావాలనే తక్కువ మందికి కనిపించేలా, ఎక్కువ మందిని తప్పుదోవ పట్టించేలా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనేది స్పష్టం. టీవీ5 వంటి ఛానళ్లు కేవలం వ్యూస్, టీఆర్పీల కోసం ఇంతలా దిగజారిపోవడం అత్యంత శోచనీయం. ఒక మహిళా ప్రజా ప్రతినిధి పేరును ఉపయోగించుకుని ఆమె పేరు పక్కన చిన్న మరిది అనే పదాన్ని తగిలించి ఆమెపై, ఆమె కుటుంబంపై పరోక్షంగా బురద జల్లే ప్రయత్నం చేయడం అత్యంత హేయం. ఇది కేవలం ఒక వ్యక్తిని అప్రతిష్ట పాలు చేయడమే కాదు, మొత్తం పాత్రికేయ వృత్తికి మాయని మచ్చ. పాత్రికేయ వృత్తిలో నిజాయితీ, నిష్పాక్షికత, వార్తలను ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా అందించడం అత్యంత ముఖ్యం. కేవలం క్లిక్కులు, వ్యూస్ కోసమే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం, సంచలనాత్మకతను సృష్టించి అసలు వార్తను వక్రీకరించడం పత్రికా ధర్మానికి పూర్తిగా విరుద్ధం. ఇలాంటి పద్ధతులు మీడియా విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీస్తాయి. ప్రజలు వార్తలను నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏది నిజం, ఏది అబద్ధమని తేల్చుకోలేక గందరగోళానికి గురవుతారు. టీవీ5 వంటి మీడియా సంస్థలకు, ఇలాంటి ఎల్లో జర్నలిజం పోకడలను అనుసరిస్తున్న వారికి ఇదొక హెచ్చరిక. ఇకనైనా మీరు మారండి. కేవలం వ్యూస్ పిచ్చి వదిలి పాత్రికేయ విలువలకు, నైతికత ప్రాధాన్యత ఇవ్వండి. వార్తలను నిజాయితీగా, నిష్పాక్షికంగా, స్పష్టంగా అందించండి. కేవలం సంచలనం కోసం, క్లిక్కుల కోసం నేతలపై, ప్రముఖులపై బురద జల్లే ప్రయత్నం మానుకోండి. ప్రజలకు విశ్వసనీయమైన, వాస్తవమైన సమాచారాన్ని అందించడమే మీ బాధ్యత, మీ ధర్మం. మీడియా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, తప్పక దెబ్బతీయకూడదు.